మిత్రులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, వేదికపై ఉన్న మనందరి ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గజ్జాలకు సంబంధించిన నరసింహరెడ్డి గారు, వేదికపై అనేక మంది మిత్రులు, సోదరులు, సోదరిమణులు, పెద్దలు, పాత్రికేయులు, బొమ్మ వెంకన్న గారి సానుభూతి పరులు లేదా అభిమానులు, శ్రేయోభిలాషులు మీ అందరికీ నా వైపున హృదయపూర్వక అభినందన తెలియపరుస్తా ఉన్నాను. నిజంగా బొమ్మ వెంకటేశ్వర గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ అంటే ఒక రకంగా హుస్నాబాద్ గడ్డను వహించడానికి ఇది ఒక ఆనవాలుగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. బొమ్మ వెంకటేశ్వర గారు నిజంగానే అందరూ చెప్పినారు, చాలా మంది చెప్పినారు. నేను ఎక్కువ విషయాలు చెప్పాలంటే చాలా చెప్పడానికి అవకాశం ఉంది. మా మధ్యలో స్నేహం ఉన్నది, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, పరస్పర అభిప్రాయ భేదాలు ఉంటాయి, మిత్రత్వం ఉన్నది, అప్పుడప్పుడు చర్చలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా బొమ్మ గారు కరీంనగర్ లో కూడా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నాడు. ఒక న్యాయవాదిగా, తర్వాత కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా చాలా చొరవ చూపేవాడు, యువకుడుగా, ఉత్సాహంగా అక్కడ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇందుర్తి నియోజకవర్గానికి ఎందుకు వచ్చినారంటే వాళ్ళది వాస్తవికంగా కోయడ మండలం, ఇప్పుడు ఉరుమట్ట రామచంద్రపురం ఉంటారు, ఆ గ్రామానికి చెందిన వారు. అయితే నేను నా ప్రాంతానికి పోయి కూడా నేను అక్కడ సేవ చేస్తానే ఉద్దేశంతో వచ్చినాడు. సరే, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వాస్తవికంగా ఆటుపోట్లు అనేది తక్కువ కాదు. ఒకసారి జనతా పార్టీ పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. వాస్తవమే, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా మరి నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓరావరి పోటీ ఉండేది ఇప్పటి వరకు 1983 వరకు. ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే ఎందుకు ఆ రకంగా సాగింది అనేది మనకు తెలుసు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రెండు జాతీయ పార్టీలే పరస్పరం సమన్వయం చేసుకుంటే పరస్పరం పోటాడు. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ తో పాటు సిపిఐ, వామపక్షాలు ఉన్నాయి. అంటే లౌకిక వ్యవస్థ నిర్మించడానికి, లేకుంటే దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడే విషయంలో, ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో తప్పనిసరిగా కలిసి పనిచేస్తాయి. అయితే అప్పుడప్పుడు విభేదించడం జరుగుతుంది. వాస్తవికంగా బొమ్మ వెంకన్న గారు కూడా 2-3 సార్లు ఓడిపోయి ఆయన ఎమ్మెల్యే గెలిచాను. నేను కూడా 2-3 సార్లు ఓడిపోయి అనివార్యంగా నేను ఓడిపోయి నేను గెలిచాను. నా మీదనే ఆయన గెలిచాను. 99లో 11,000 ఓట్ల మెజార్టీతో నా మీద ఆయన గెలిచాను. 2004లో ఆయన మీద నేను గెలిచాను. అంటే ఈ రకంగా మాకు ఒక మరి పోటీ చేసుకున్న సందర్భాలని ఎక్కడ కలుసుకున్న ఆప్యాయతో పలకరింది, మనస్ఫూర్తిగా పలకరింది, ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో చర్చ జరిగినా మళ్ళీ మాట్లాడుకుని పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, మీ అందరూ కూడా గుర్తించాలి. ఈనాడు యువకులు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో కూడా ఘర్షణ వాతావరణం తావు లేకుండా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకోపోవడానికి చాలా విశేష ప్రయత్నాలు సాగించడం జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్తున్నారు, ఇవాళ మార్కెట్ కమిటీలో ఆనాడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మరి కమిటీలు వేయబడ్డాయి. అంతేకాదు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా శిరీషకం తీసుకుని ఒక సమన్వయాన్ని పెంపించడంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు స్నేహభావంతో ఉండడంలో ఒక ఆనాడు బొమ్మ వెంకన్న గారి పాత్ర ప్రధానంగా ఉన్నది. నా వైపు ఉన్నా ఆయన వైపు లేకపోతే కలిసేది కాదు. అందుకనే పరస్పర సహకారం అని అన్నాను. అందుకనే వాళ్ళు కలిసే మేము కూర్చుని మాట్లాడుకుని ఈ ప్రాంతంలో ఒక శాంతియుత వాతావరణం నెలకొనడంలో ప్రధాన పాత్ర పోషించ జరిగిందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. అయితే బొమ్మ వెంకన్న గారు నిజంగా ఆయన మరి ఆఖరి దశలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్న సందర్భంలో కూడా మేము ఇక్కడ కలిసిపోయి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ని కలిసి మనకు డిగ్రీ కాలేజ్ తెచ్చాం. డిగ్రీ కాలేజ్ వచ్చే పరిస్థితి లేదు, ఇద్దరం కలిసిపోతే తప్ప వచ్చే పరిస్థితి లేదు. నా వల్ల కూడా ఏ పరిస్థితి వాస్తవం చెప్తా ఉన్నాను. అందుకంటే ఒక బలం, శక్తి ఇద్దరం కలిసిపోతే డిగ్రీ కాలేజ్ వచ్చింది, అంటే ఈ ప్రాంత అభివృద్ధి వచ్చింది. అందుకనే ఇవాళ సరే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి ఈ వరదకాల పోరాటం నిర్వహించినప్పటికీ కూడా, అనేక త్యాగాలు చేసినప్పటికీ కూడా మరి ఆనాడు మరి బొమ్మ వెంకన్న గారు మేమంతా కలిసి, మరి సాయిరెడ్డి గారు కూడా, కేంద్ర సాయిరెడ్డి గారు కూడా కలిసి పోరాటం చేసిన సందర్భాలు. అయితే ఏదైనా మరి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జనయజ్ఞం భాగంగానే మన ఈ ఇందూర్తి ప్రాంతానికి, ఉస్మానాబాద్ ప్రాంతానికి ఒక కళ, జనకళ వచ్చింది. బొమ్మ వెంకటేశ్వర గారు మేమంతా కూడా కలిసి వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చి ఇదే ఉస్మానాబాద్ లో భారీ బహిరంగ సభ చెప్పి ఆనాడే తోటపల్లికి, గౌరివెల్లికి, గండిపల్లికి, ఈ ప్రాంత
2,20,000 ఎకరాలకి వరద కాలం నీళ్ళు అందించడానికి విశేష కృషి చేశాం. అంటే గతాన్ని వాళ్ళు ఇంకా పూర్తి కాలేదు, అనివార్యంగా కాలేదు. ఎందుకు కాలేదనే విషయం వేరు. అయితే ఇప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకుతాడే సామెతలాగా మనకు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి నిలబడ్డాడు, గెలిచినాడు. ఇప్పుడు మంత్రి అయినాడు. మంత్రి గారు అక్కడ మంత్రి కాదు, మంత్రితో పాటు నోరు గల మంత్రి అయినాడు. అసెంబ్లీలో కూడా నోరు, మరి ఏ సందర్భం వచ్చి కూడా మాట్లాడతారు. అందుకనే మనకు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా సాగుతాయి అని నేను అనుకుంటున్నా. మొన్న ఈ మధ్యలో ఇంజనీర్లతో కూడా మాట్లాడినాను, అందరితో కూడా మాట్లాడినాను. గండిపల్లి రిజర్వాయర్ అది వరదకాలం లేదు, దాని స్పెషల్ గా ఆ ప్రాంతానికి నీళ్లు రావని మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్, సెకండ్ ఫేజ్ అంటే ఇంకా 44,000 కత్తడి ఎకరాలు కాదు. ఇట్లా గౌరీ రిజర్వాయర్ కొన్ని సమస్యలు ఉన్నాయి, అది చూసుకోవాలి. ఇందుకు చాలలు ఇంకా మిగతా అన్ని కూడా చేసుకోవడం. అంతేకాదు ఇక్కడ ఇప్పుడు రైల్వే శంకుస్థాపన చేసినంటే ఇంకా మరి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం సెంటర్ ను తీసుకురావడానికి అప్పుడు నేను స్వయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పోస్ట్ మార్టం సెంటర్ పెట్టించాం, ఎక్కడికో కరీంనగర్కి ఎక్కడికో పోవాలి. అలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకని ఇవాళ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవన్నీ అనేక సంవత్సరాలు పోల్టు ఇవన్నీ చెప్తూ పోతే ఎంత అని చెప్పొచ్చు. కానీ ఏదైనా ప్రభుత్వంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మనకు బాగా అభివృద్ధి అయింది, మరి మధ్యలో దెబ్బతిన్నది. అవన్నీ నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. బొమ్మెంకన్న విగ్రహావిష్కరణ సందర్భంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇవాళ మళ్ళా మనం ఇవాళ ఏదేమైనా తెలంగాణ శాసనసభలో ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అచ్చింది ఇవ్వాలి ఇప్పుడు అధికారంలో. అందులో కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి మేము కూడా ఇవాళ మిత్రపక్షమే. ఇవాళ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నా మేము మరి కాంగ్రెస్ పార్టీ మేము కలిసి ఉన్నాము. ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలి. మనకు వ్యక్తిగత పోకడలు, అన్ని వర్గ దోడులొద్దు, ద్వేషాలొద్దు, ఆప్యాయతలు, ప్రేమలతో, అనురాగంతో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి పోరాడదాం. ఇప్పుడు నిజంగా నేను అప్పుడప్పుడు మా ఊరికి పోతే అంతా కోనసీమలే కనిపిస్తుంది. అన్ని నీళ్లే, వరదకాల నీళ్ళు వచ్చేసినాయి, చాలా ఊర్లకు వచ్చేసినాయి. ఇంకా చాలా ఊర్లకు వస్తే ఇక మరి పొన్నం ప్రభాకర్ ఆఖరి ఇప్పుడు ఎందుకంటే ఆయన హయాంలో ఈ ప్రాంతం అంతా మరింత మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలను మరిపించే పరిస్థితుల్లో మన ప్రాంతం సస్యం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ బొమ్మెంకన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మనం అందరం కూడా వారు చేసిన సేవలకు గుర్తుగానే ఇవాళ ఇంతసేపు ఆలస్యమైన మనం అందరం కూర్చున్నాం. నిజంగా వారి ఎందుకంటే వారికి ఉన్న అనుబంధం, సంబంధం, వారితో ప్రేమ చెప్తున్నారు. ఒక్కొక్క తల్లి చెప్పింది, ఒక అక్క చెప్పింది, ఒక చెల్లి చెప్పింది, ఒక అన్న చెప్పాడు, తమ్ముడు చెప్పాడు. అంటే అప్పుడున్నటువంటి ఆప్యాయతలు, అప్పుడున్నటువంటి ప్రేమలు, ఆ తర్వాత ఆయనతో ఉన్న సంబంధం, అనుబంధం అవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. ఇంకా చాలా మంది గుర్తు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమయం కాలతీతం మీ అందరికి ఉన్నారా? మీ అందరికి ఉందా? ఓకే, వెరీ గుడ్. రానున్న కాలంలో మనం తప్పనిసరిగా ఈ ప్రాంత సమగ్ర కృషి చేద్దామని చెప్పేసి ఇదే ఫస్ట్ బొమ్మెంకన్న గారు ఆయన శాస్త్రంగా ఆయన ధన్యజీవి, మరి అందరి ఉదయాలు ఈ ప్రాంత ఉదయాలు శాస్త్రంగా నిలిచి ఉన్నాడు. కాబట్టి వారి ఆశయాలను అంటే మనంతా కలిసి సమన్వయంతో ఉండడమే వారి ఆలస్యం లక్ష్యం. కాబట్టి మన మనుషులంతా మనం ఒకటే అనేటువంటి గీతాంతో ముందుకు వెళ్దాం. ఆ రకంగా వారికి గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకెళ్దాన్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి బొమ్మ చక్రవర్తి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.